ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన వరలారా, దేవుని మహాకృపను బట్టి మరి ఒక పర్యాయం మనం ఈ రీతిగా కూడుకొని మన గృహాలలో ఉంటూ మన ప్రభువుని మరొకసారి స్మరించుకుంటూ ఆయనకు చెల్లించవలసినటువంటి ఆ కృతజ్ఞతా భావాన్ని చెల్లించుకుంటూ ఆయన మాటలు వినే ధన్యత మనకి ఇచ్చాడు కనుక ఆ ప్రభుకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినం మనం ధ్యానించుకునే వాక్య భాగం ప్రకటన గ్రంథంలో నుంచి మొదటి అధ్యాయము 4-5 వచనాలు కలిసి ఉన్నాయి. ఇందులో ఒక మాట మనం ధ్యానం చేసుకుందాం. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి రాయినది. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవారి నుండి ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మ నుండి నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, కృపా కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు నన్ను మమ్ము ప్రేమించి మాకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయం కొరకు మీకే స్తుతి వందనాలు. మీరు మాకు అందిస్తున్నటువంటి నీ పరిశుద్ధ వాక్కులను బట్టి కూడా మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రకటన గ్రంథంలో అనేకమైన ఆత్మీయ సత్యాలు దాగి ఉన్నవని మేము గుర్తెరిగి ప్రార్థనాపూర్వకంగా ప్రభా నీ యొక్క వాక్య భాగాలు ధ్యానిస్తుంటుండగా మాతో మాట్లాడమని మీ సన్నిధి చాటున మమ్మను దాచి ఉంచి అనేక ఆత్మీయ సత్యములను గూఢమైన అంశములను మాకు వివరించి మా జీవితాలలో వాటిని స్థిరపరచుకోవడానికి మీ కృపను మాకు ఇచ్చి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ నిన్నటి దినాన మనం సంఘము గురించి ధ్యానం చేస్తున్నాం. సంఘము అంటే ఏమిటో, దానికి ఉన్న ప్రత్యేకతలు, ప్రభు దానిని ఏ రీతిగా మన ముందు ఉంచాడో అన్నీ మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాడు, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాడు అనే మాటను మనం ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. ప్రియమైన వారలారా, ఈ మాటలో దాగి ఉన్న ఆత్మీయ భావం ఏమిటంటే, దేవుడు అన్ని కాలములందు ఉన్నవాడు అని అర్థం. అలానే ఆయన నిత్యుడగు దేవుడు లేక నిత్యత్వాన్ని కలిగినటువంటి దేవుడు అనేటువంటి ఆ మాటలు మనకి తెలియపరచబడుతూ ఉన్నాయి. నిజానికి ఈ నిత్యుడు అనేటువంటి ప్రభు అంటే నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు అనేటువంటి భావాన్ని కలిగినటువంటి ఈ వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాడు అనే మాట వాడబడింది. ఈయన సృష్టి ప్రారంభములోనే మనకు కనిపిస్తాడు. అంటే సృష్టి మొదలుకొని నేటి వరకు ఆయన మనతో ఉన్నటువంటి వాడు. నిన్న మనతో ఉన్నాడు, నేడు మనతో ఉన్నాడు, రేపు మనతో ఉంటాడు. కాబట్టి భూత భవిష్యత్ కాలములలో, భూత వర్తమాన భవిష్యత్ కాలాలు, నిన్న నేడు నిరంతరము అనేటువంటి ఈ పదాన్ని ఆయనకు వాడటం జరిగింది. ప్రియమైన వారలారా, ఈయన మరి పూర్వకాలములోనూ ఉన్నటువంటి వాడు. మన పూర్వీకులు కూడా ఈ ప్రభువుని ఎరిగిన వారు. మన పూర్వీకులు ప్రభు నామాన్ని ఘనపరిచినటువంటి వారు. ఇప్పుడు నేటి దినమున మనతో కూడా ఉన్నవాడు. మన పూర్వీకులతో ఉన్నవాడు, నేడు మనతో ఉన్నవాడు, రేపు రాబో తరములతో కూడా ఉండేటువంటి వాడు.
అది ఈ మాటలోని భావాన్ని మనం గమనించగలిగితే అంతము లేనివాడు అనేటువంటి భావం కూడా మనకు కలుగుతుంది. అంతం అనేది ఆయనకు లేదు. నిత్యత్వాన్ని కలిగిన నిత్యుడగు తండ్రి అనే పేరు కూడా ఈయనలో మనం చూడగలుగుతున్నాం. నిజానికి ప్రియమైన వారలారా గమనించండి, యోహాను సువార్తలో ఆయన మాట్లాడుతూ 8వ అధ్యాయము మరి ఆయన మన ఆత్మ సంబంధమైన విషయాలు బోధిస్తూ ఆ క్రమంలో ఆయన ఒక అద్భుతమైనటువంటి మాటను వివరించాడు. నేను అబ్రహాము కన్నా ముందున్నటువంటి వాడను అనేటువంటి మాట. ఈ మాటను చూసినప్పుడు ఒకవేళ కొంతమందికి ఆశ్చర్యం కలిగినా ఆయన చెప్పిన మాటలో ఆత్మీయ సత్యము దాగి ఉంది. ఒక్కసారి మీకు ఆ మాట నేను చూపిస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 56, 58 వచనాన్ని మనం చూస్తే ఆయన మాట్లాడుతున్న సందర్భంలో ఆ యూదులు అక్కడ కూడి ఉన్నప్పుడు వారితో మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మన ముందు ఉంచాడు. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూచునని మిగులు ఆనందించెను, అది చూచి సంతోషించెను అనను. అందుకు యూదులు, నీకింకను 50 సంవత్సరములైనా లేవే, నీవు అబ్రహామును చూచితవా అని ఆయనతో చెప్పగా అంటాడు. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినాన్ని చూడాలని ఆశించాడు అన్నప్పుడు ఇక్కడ ఈ మధ్యలో సంభాషణ జరుగుతుంది కదా, ఆ సంభాషణ మనం చూసినప్పుడు ప్రభు అంటాడు, యేసయ్య చెప్పే మాట 58వ వచనం, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. చూశారు కదా, ఆయన మన పూర్వీకుల కన్నా ముందుగా ఉన్నటువంటి వాడు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి వాడు అనేది, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి వాడు అనేటువంటి మాటలు ఆ ప్రభు యొక్క ఎగ్జిస్టెన్స్ మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. కనుక ప్రియమైన వారలారా, ఈ మాటను మనం పూర్తిగా వాక్య వెలుగులో ధ్యానం చేసుకుంటే మీకు మోషేతో నిర్గమకాండంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు 3వ అధ్యాయం 14వ వచనంలో అక్కడ మోషేను ప్రభు దర్శించాడు. ఇద్దరి మధ్యలో సంభాషణ జరుగుతూ ఉంది. ఆ సందర్భంలో ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నేను ఉన్నవాడను అనువాడను అన్నాడు. ఐయామ్ దట్ ఐయామ్, నేను ఉన్నవాడను అనువాడను. ఆయన సర్వ సృష్టికి ముందుగా ఉన్నవాడు. నేడు మన మధ్యలో తన యొక్క ఆత్మీయ సత్యాన్ని బయలుపరుస్తున్నవాడు. రాబోయే దినాలలో మహిమరాజ్యములో ప్రవేశించినప్పుడు ఆ మహిమరాజ్యములో అద్భుతమైన కట్టడమైన ఆ పరలోక పట్టణమును మరి మనం చూచే సందర్భం వచ్చినప్పుడు ఆయన అక్కడ ఉండేటువంటి వాడు, నిత్యుడు, నిత్యత్వము కలిగిన వాడు, నిత్యము మనతో నివసించువాడు అనే భావం మనకు కలుగుతుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఆ దేవుని యొక్క ప్రణాళిక అద్భుతమైన ప్రణాళిక. ఈ విషయాన్ని ఆయన మాట్లాడుతూ 7 సంఘములకు అనే పదాన్ని వాడినప్పుడు ఆయన సంఘమును ఎంతగా ప్రేమించుచున్నాడో, సంఘము కొరకు ఎంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడో మనం చూడగలుగుతున్నాం. అందువల్ల ఆ 7 సంఘములకు శుభమని వ్రాయమని చెప్పాడు. అంతేకాదు, ఆ సంఘాలకు శుభవచనాలే కాదు, శుభవచనాలు చెప్పాలంటే మీకు ఒక హింట్ ఇస్తాను. దాని గురించి మనకు ప్రసంగం చేయకుండా 7 సంఘములకు శుభములు అని వ్రాయమన్నాడు కాదు. అలా రాయమన్న ప్రభువు పౌలు గారు పత్రికలు రాస్తూ ఉన్నప్పుడు ప్రారంభపు వచనాలు మీరు కానీ గమనించగలిగితే, ఆ ప్రారంభ వచనాలలో మీరు రోమా పత్రిక మొదలుకొని ఏ పత్రిక మీరు చూచినా ఆ పత్రిక ప్రారంభంలో శుభములు అందించడం మనం చూస్తాం. ఆ గ్రీటింగ్స్ అనేవి చాలా అద్భుతమైనటువంటి మాటలు వ్రాయబడ్డాయి.
అలా మీరు ప్రతి పత్రిక ప్రారంభ వచనాలు ఆత్మీయ దీవెనల కొరకు మీరు చదువుకొనగలిగితే, గృహాలకు వెళ్ళిన తర్వాత వాటిలో అద్భుతమైన దైవ ప్రణాళిక దాగి ఉన్నట్టు, ఆ సంఘాలకు ప్రభు ఇచ్చే వర్తమానం ఎంత ఆత్మీయ లోతులకు ఆ సంఘాన్ని తీసుకువెళ్తుందో లేక నడిపిస్తుందో ఆ మాటలు అక్కడ కనిపిస్తాయి. సంఘానికి ప్రభువుకు మధ్యలో ఉన్న ఆత్మీయ బంధం లేక ఆత్మీయ సహవాసం అక్కడ మనకి వివరించబడుతూ ఉంది. కనుక శుభములో 7 సంఘాలకు శుభాలు చెప్పు అన్నాడు అని ఇక్కడ మరొక అంశాన్ని అక్కడ జోడించాడు. ఏమనంటే ఇది కూడా శుభవచనాలే. ఎవరి నుంచి శుభవచనాలు? వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న వారి నుండి ఈ శుభవచనాలు ఆయన దగ్గర నుంచి వస్తూ ఉన్నాయి. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న వారి నుండి, ఆయన సింహాసనం ఎదుట 7 ఆత్మల నుండి, 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతినైన యేసుక్రీస్తు నుండి ఈ కృపా సమాధానాలు, ఆ శుభవచనాలు అందించబడుతూ ఉన్నాయి. ఇన్ని గుణగణాలు ఆయనలో ఉన్నట్టు ఇక్కడ రాయబడుతూ ఉంది. అందులో మొదటి మాట మనం ధ్యానం చేస్తున్నాం. ఏమనంటే వర్తమాన భూత భవిష్యత్ కాలములు అనే మాట మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఆయన అన్ని వేళలలో ఉన్నవాడు అనేటువంటి భావాన్ని మనం గమనించాలి. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఫిలిప్పి సంఘానికి లేక పత్రికకు, ఆ సంఘానికి వ్రాసిన పత్రికలో 2వ అధ్యాయము 6వ వచనాన్ని కానీ మీరు చూస్తే ఆయన వ్రాసినటువంటి ఒక గొప్ప మాట ఏంటంటే, ఆయన అంటే యేసయ్య దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనిషిని పోలికగా పుట్టాడు, మన మధ్యకు వచ్చాడు. ఆయనలో ఉన్నటువంటి ఆధ్యాత్మికత ఇంత గొప్పదిగా మనకు కనపడుతుంది. తండ్రితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, విడిచిపెట్టడమే భాగ్యం అనుకున్నాడు. భూలోకానికి దిగి రావటమే భాగ్యం అనుకున్నాడు. నశించిపోవచ్చున్న మానవాళి పట్ల ఆయన యొక్క రక్తాన్ని చిందించడమే న్యాయం అనుకున్నాడు. ఈ విధంగా విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన అనుకోలేదు. పిల్లరా, ఈ భాగ్యము ప్రభువులో మన దాగి ఉంది. ఈ భాగ్యం మనకు అందిస్తూ ఉన్నాడు. కనుక ఇది ఆశ్చర్యకరమైన అద్భుతకరమైనటువంటి ఆ జీవన విధానాన్ని ప్రభువులో మనం చూడగలుగుతున్నాం. కనుక మనం గమనించవలసింది ఆయనే నిత్యుడు అని చెప్పడానికి అనువైన మాట అదే అని గుర్తించాలి. ఇంకా చూడండి, కొలసీ పత్రికలో 1వ అధ్యాయము 15వ వచనంలో కూడా ప్రభువుని కూర్చున్నటువంటి ఆ ఇన్సెప్షన్, ఆయన ఎప్పటి నుండి ఉన్నాడు అనే విషయాన్ని, ఎప్పటి వరకు ఉంటాడు అనే విషయాన్ని చెప్పే క్రమంలో అద్భుతమైన పదజాలం ఇక్కడ వాడబడింది. కొలసీ 1:15 ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆది సంభూతుడు, ప్రారంభము నుంచి ఆది నుంచి ఉన్నటువంటి వాడు ఆయన. అందుకని వర్తమాన భూత భవిష్యత్ కాలాలు అన్నాడు, నిన్న నేడు నిరంతరము. అలానే ఇంకొక మాట 16వ వచనం చూడండి, ఏలయనగా ఎందుకు ఆ విధంగా ఆయన ఆది సంభూతుడై ఉన్నాడు అని అంటే, ఆకాశముందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడిను. సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడిను. అందుకని హీఈస్ ద బిగినింగ్, ఆయనే ఆ ఆది సంభూతుడు అని అనడం మనం చూస్తున్నాం. ఇటువంటి ఆ ప్రభువు మనతో సహవాసాన్ని కలిగి ఉండటం మన అద్భుతమైనటువంటి అనుభవంగా దీనిని మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారం వింటున్నాం. కాబట్టి
ప్రియమైన వాళ్ళారా, ఆయన లోకము పుట్టక ముందే ఉన్నవాడు అనేటువంటి ఈ ఆత్మీయ సత్యాన్ని మనం గుర్తించి ఆ ప్రభు కృపలో మనం ఎదుగుతూ ఆయన మనకు అనుగ్రహించబోయే ప్రతి దీవెనను, ఆశీర్వాదాన్ని అందుకోవలసిన వారమై ఉంటున్నాం. చూడండి, ఈ మాటకు చెందిన మరి ఒక అద్భుతమైన సందేశాన్ని యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనంలో మరి మనం చూడగలుగుతాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనం. ఇది ఈ 17వ అధ్యాయానికి యోహాను సువార్తలో ప్రీస్ట్లీ ప్రేయర్, ప్రధాన యాజకుని ప్రార్థన అనేటువంటి ఒక పేరు కూడా దీనికి ఉంది. గమనిద్దాం. తండ్రి, లోకము పుట్టక మునుపు, చూశారు కదా, ఇప్పుడు మనం చూస్తున్న నివసిస్తున్న ఈ లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. ఎస్, ఆ భూమి పుట్టక మునుపు ఏ మహిమైతే నాకు నీ దగ్గర ఉన్నదో అది ఈనాడు కూడా అదే మహిమను కనపరచు ప్రభా అనేటువంటి ఆ మాట ఆయన మాట్లాడుతున్నాడు. అంటే ఆయన నిత్యుడు, నిన్న నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి వాడు. నేడు, నిన్న, నేడు అనేటువంటి మాటలు ఆయన యొక్క ఎగ్జిస్టెన్స్ మనకి జ్ఞాపకం చేస్తున్నాయి. కాబట్టి ఈ మాటను చక్కగా మనం గమనించాలి. అలానే 24వ వచనం కూడా అక్కడ ఒకవేళ మనం చూడగలిగితే, యోహాను సువార్త 17వ అధ్యాయం 24వ వచనం, తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును, నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించినటువంటి వారును నాతో కూడా ఉండవలెననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. ఈ జగత్తుకు, ఈ ప్రపంచానికి పునాది వేయక మునిపే అంటే ప్రభు ఇన్సెప్షన్ మనకు అర్థమవుతుంది. ఆది నుంచి ఉన్నవాడని. ఈ విషయాన్ని మనం మరవద్దు ప్రియమైన వారలారా. దీని విషయమే ప్రవచనాలు కూడా ఉన్నాయి. యెషయా గ్రంథంలో 44వ అధ్యాయం మరి మీరు చూడగలిగితే అందులో 6వ వచనంలో ఈ ప్రవచనం ఉంది. 44వ అధ్యాయము 6వ వచనంలో అద్భుతమైన ప్రవచనం ఏంటంటే, ఇశ్రాయేలుల రాజైన యెహోవా వారి విమోచకుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఏలాగు సెలవిచ్చుచున్నాడు. ఇశ్రాయేలు రాజు అయినటువంటి యెహోవా, ఆ సైన్యములకు అధిపతి అని యెహోవా ఏలాగు సెలవిచ్చుచున్నాడు. ఏమనగా, నేను మొదటివాడను కడపటివాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. నేను మొదటివాడను కడపటివాడను. అద్భుతమైనటువంటి మాట. నేను తప్ప ఏ దేవుడును లేడు. ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయచ్చు వచ్చినట్లు తెలియజేవాడెవడు? ఈ భవిష్యత్ విషయములను, రాబో సంగతులను తెలియజెప్పువారై ఉండవలను. ప్రియమైన వారలారా, ఈ మాటలు అద్భుతమైనటువంటి మాటలు. సమస్తమునకు ఈయనే ఆధారభూతుడు, సమస్తమును జరిగించేవాడు, సమస్తానికి ఆధారభూతుడు. ఈ విషయాన్ని మరి ఎన్నటికీ మరవకూడదు. అలానే పౌలు గారు కొలసీ సంఘానికి ఈ ప్రభుని గురించి ఒక చక్కటి మాటను వివరించారు. మొదటి అధ్యాయము 17వ వచనం కానీ మనం చూడగలిగితే, ఈ 17వ వచనంలో ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన లేకుండా ఏమీ లేదు. సమస్తమునకు ఆధారభూతుడు ఆయనే. ప్రకటన గ్రంథంలో 16వ అధ్యాయము 5వ వచనాన్ని కానీ మీరు చూడగలిగితే అక్కడ కూడా ప్రభువును కూర్చున్నటువంటి ఈ చక్కటి శ్రేష్టమైన పదజాలం వాడబడింది. అప్పుడు
వర్తమాన భూత కాలంలో ఉండు పవిత్రుడా. చూశారు కదా, పవిత్రుడా అనేటువంటి మాట ఎంత అద్భుతంగా వాడబడిందో. పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారి రక్తము త్రాగనిచ్చితివి. పరిశుద్ధుడు, పవిత్రుడు, ఆయన నిత్యము ఉండేటువంటి వాడు, నిత్యము వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు అని. అలానే మీరు ప్రకటన గ్రంథంలో కూడా మరి 11వ అధ్యాయంలో ఈ మాట చూడగలరు. 11వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. వర్తమాన భూత కాలములలో ఉండు దేవుడైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆయన నిత్యుడు అనేటువంటి ఆ చక్కటి మాటకు ఈ యొక్క వచనాలన్నీ కూడా మరి సపోర్టింగ్ రెఫరెన్సెస్ గా మనం గమనించాలి. మరి వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో ఉన్నవాడు అని ఆయన యొక్క ప్రభావాన్ని వివరిస్తున్నప్పుడు మనం వాటి యందు నమ్మకమైనటువంటి ఆలోచన విధానం చేత ఆ ప్రభును మనం ఘనపరచవలసిన వారు అంటున్నాం. అందుకని మనం ఒకవేళ యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూడగలిగితే ఆది యందు వాక్యం ఉండెను అన్నాడు. అంటే ఆదిలోనే వాక్యము అనే పేరు వాడబడింది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఇది ఇన్ ద బిగినింగ్ అని ఆ పదములో ఈయన యొక్క ప్రభావాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళ ఇట్టి ఆత్మీయ స్థితిలో ఎదుగుతున్న వారు దేవుని కలిగిన వారు, ఆది అంతము లేని ఆ ప్రభు సహవాసములో ఎదుగుతున్నటువంటి వారు. చూడండి, హెబ్రీ పత్రికలో 1వ అధ్యాయము 6వ వచనాన్ని చూడగలిగితే ఇక్కడ కూడా చక్కటి మాట ఉంది. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలనని చెప్పుచున్నాడు. ఆది సంభూతుడు మరలా వస్తాడు. ప్రియమైన వాళ్ళరా, ఈయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు. ఈ విషయాన్ని ప్రభు తన యొక్క వాక్య భాగాలలో మనకు వివరిస్తున్నట్టుగా మనం గమనించవలసిన వారు వింటున్నాం. అదే విషయాన్ని రోమా పత్రికలో కూడా మరి ఆ రోమా సంఘానికి వివరించబడటం మనం చూస్తాం. 8వ అధ్యాయంలో రోమా పత్రిక 8వ అధ్యాయము 38, 39 వచనాలు కలిసి ఉన్నాయి. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనను ఎడబాప నేరమని రూఢిగా నమ్ముచున్నాము. ఎందుకంటే ఆయనే సర్వాధికారి, సర్వమును కలిగిన వాడు. ఆయనే అన్ని వేళలా ఉన్నటువంటి వాడు, అన్ని కాలములలోనూ ఉన్నటువంటి వాడు, అన్ని వేళలా అన్ని కాలములలోనూ ఉంటూ మనలను అనేక రీతిలుగా దర్శించేవాడు, మనకు ఆయన యొక్క ప్రభావాన్ని వివరించువాడైనట్టుగా మనం గుర్తించవలసిన వారు. అన్ని కాలంలో ఉన్నవాడు, మీకు ఇంకా శాశ్వతమైన జీవం కలిగిన వాడని ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 42వ వచనంలో మనం చూస్తాం. శాశ్వతమైనటువంటి జీవము కలిగిన వాడు ఆయన, శాశ్వతుడు, అంతము లేదు. అలానే ఆయన మనతో మాట్లాడే ప్రతి మాట మన జీవితాలను అద్భుతమైనటువంటి రీతిలో నడిపించేదిగా మనకు ఉంది. యోబు అంటాడు, దేవుని గురించినటువంటి ఒక గొప్ప సాక్ష్యం ఆయన ఇచ్చాడు. యోబు గారు ఇచ్చిన సాక్ష్యం ఒకళ్ళు మీరు చూడగలిగితే 36వ అధ్యాయంలో 26వ వచనంలో మనం చూడగలం. ఏమని? ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు. నువ్వు ఆలోచించు, దేవుడు మహోన్నతుడు, మనము ఆయనను ఎరుగము. ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది. ఇన్ని సంవత్సరములు,
యుగ యుగములు ఏకరీతిగా జీవించేవాడు, ఆది అంతము లేనివాడు, సమస్తానికి ఆయనే ప్రారంభం. కాబట్టి ఈ మాటలు మనం వినదగిన మాటలు, ఈ మాటలు మనం గ్రహించదగినటువంటి మాటలు. చూడండి, కీర్తనగాడు అంటాడు 9వ కీర్తన 7వ వచనంలో ప్రభు యొక్క ప్రభావాన్ని, మహిమను వివరిస్తూ ఉన్నాడు. ఆయన సింహాసనము శాశ్వతమైనది అంటాడు. చూడండి 7వ వచనం 9వ కీర్తన, యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు, న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. శాశ్వతమైన సింహాసనం. మనం ఈ రోజుండి ఇంతలో మాయమైపోయేవాళ్ళం, ఇప్పుడు కనబడి ఇంతలోనే మాయమైపోయేటువంటి స్వభావం కలిగిన మనం శాశ్వతుడైనటువంటి దేవునితో సహవాసాన్ని కలిగి జీవించడానికి దేవుని సంకల్పం మరి ఉన్నట్టు ఆయన ఏర్పరిచాడు. సజీవ వరుసలో మనం ఉంచి ఆయన మనకిచ్చిన కుమారత్వాన్ని బట్టి ఆ మహిమరాజ్యంలో ప్రవేశించే ధన్యతను ఆయన మన కొరకు ఏర్పరిచినాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ప్రభువును కూర్చున్నటువంటి ఆధ్యాత్మిక సత్యాలను ధ్యానిస్తున్నప్పుడు ఇవేవి కూడా మరవదగినవి కావు. తరతరములు అనే మాట గుర్తింపదగిన మాట. 135వ కీర్తనలో 13వ కీర్తన 5వ వచనం చూసినట్లయితే 13వ కీర్తన 5వ వచనంలో ఆయన తరతరములకు అనే మాట రాశాడు. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారము చేసినాడు, నేను ఆయనను కీర్తించెదను అనే మాట అద్భుతమైన మాట. తరతరములు ఉన్నటువంటి వాడు, నా కొరకు మరి ముద్రించబడిన వాడు, సదాకాలము నాతో నివసించువాడు, ప్రతి ఆత్మీయ అనుభవాన్ని నాకు నేర్పించువాడు ఆయన. కాబట్టి నేను ఆయనతో నిత్య రాజ్యంలో ఉంటాను. నిత్య రాజ్యం, స్థిరపరచబడిన రాజ్యం, ఆయన రాజ్యంలో నేనుంటాను అన్నటువంటి ఓ చక్కటి మాట మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన వాళ్ళరా, ఆయనలో ఉన్నటువంటి నిత్యత్వాన్ని గురించినటువంటి అనుభవాలు ఎన్నో పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. 145వ కీర్తన మీరు 13వ వచనం చూసినట్లయితే, నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్యము శాశ్వత రాజ్యము. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క రాజ్యం, యేసయ్య రాజ్యం శాశ్వతమైన రాజ్యం. అంతేకాదు, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. ఇట్టి దేవునితో మనం సహవాసము కలిగి జీవించవలసిన వారం అంటున్నాం. ఇట్టి ప్రభుతో నిత్యము మనం ఆత్మీయ అనుభవాల్లో ఎదగవలసిన వారం అంటున్నాం. అందుకని అంటాడు, ఐయామ్ దట్ ఐయామ్, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అంటాడు. ప్రియమైన వాళ్ళారా, ఆ ప్రభువును కలిగిన మనం ఆయన చిత్తానుగుణంగా, ఆయన చిత్తానుసారంగా మనం జీవించవలసిన వారమని ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా ఆ ప్రభువును కూర్చున్న విషయాలు మరిన్ని మీరు చదువుకుని ఇంటికి వెళ్ళే వాటిని గ్రహించండి. నిన్నటి విషయాలు చెప్తాను. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో, తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఆ ప్రభు యొక్క ఆ మహిమోన్నతమైన స్థితిని, ఆ ప్రభు యొక్క శాశ్వతమైన విషయాన్ని ఆయన మరి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆఖరుగా మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో ప్రభు చెప్తాడు, మీతో మరి సహవాసాన్ని కలిగి ఉంటాను, నిత్యము మీతో నివసిస్తాను అని చెప్పే సందర్భం. అక్కడే గ్రేట్ కమిషన్ అటువంటి పదజాలం వాడతారు. ఆ గ్రేట్ కమిషన్ ఇచ్చినప్పుడు ఆయన మాట్లాడిన మాట, ముగింపులో మాట్లాడిన మాట మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం మీరు చూసినట్లయితే, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉంటాను అని కాదు, ఉన్నానని వారితో చెప్పాను. సదాకాలము మనతో ఉన్నాను అని చక్కటి వాగ్దాన పూరితమైనటువంటి అనుభవం, ఆ ఆత్మీయత,
ఆ ఆదరణ, ఆ ధైర్యము మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆ ప్రభు కృపలో నిత్యము మనం ఎదుగుడు ద్వారా, జీవించడం ద్వారా ఆయన నుంచి 7 సంఘాలకు ఆ యొక్క శుభాభివందనాలు అందబోతూ ఉన్నాయి. ఆ అందబోయే శుభవచనాలు ఎవరి ద్వారా వెళ్తాయంటే ఆ వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న వారి నుండి అనే పదం మొట్టమొదటిగా వాడబడింది. ఇంకా ఎవరి నుంచి ఈ శుభవచనాలు 7 సంఘాలకి అందబోతున్నాయి అని మనం ప్రశ్నించుకుంటే వచ్చే మరి రేపటి దినాన మరి యొక్క విషయాన్ని అంటే మనం మరుసటి రోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి ఆ రోజున మనం ఆ ఆత్మీయ స్థితిని జ్ఞాపకం చేసుకుందాం. నేడు మనం విన్న మాటలు ఏంటంటే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు అంటే వెరీ సింపుల్, నిన్న నేడు నిరంతరము ఉండేవాడు అని. కాబట్టి ఆ ప్రభు కృపలో మనందరము ఆయన సింహాసనం వద్దకు చేరుకుందుముగాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, కృపా కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. మా గొప్ప దేవ, నీకే స్తుతులు, స్తోత్రాలు. అవును ప్రభువా, నువ్వు శుభములు అందించే దేవుడు, మాకు ఆదరణ కలిగే మాటలు అందించే మా ప్రభుడు, మమ్మను ధైర్యంతో విశ్వాసము చేత ముందుకు నడిపించగలిగేటువంటి మాటలతో మమ్మల్ని ప్రభువా నింపే దేవుడు. అందరి బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలా 7 సంఘములకు వర్తమానాలు, శుభములు, శుభాభివందనాలు తెలియచేయమన్నాం. ఆ తెలియచేయమని చెప్పినప్పుడు ఎవరి ద్వారా ఆ గ్రీటింగ్స్ 7 సంఘాలకు అందాలి అంటే మొదటి మాట, అద్భుతమైన మాటను వాడో, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న వారి నుండి అన్నావు. ఆ ప్రభువు నీవే, నీ నుంచి ఈ వర్తమానాలు సంఘానికి అందుతున్నాయి. అలా మా సీయోను ప్రార్థన మందిర సంఘస్థులు ఇంకా మిగిలిన సంఘముల వారు కూడా ఈ శుభములో అందుకునేటువంటి కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, నీ కృప కొరకు, మీ యొక్క శుభాభివందనముల కొరకు మేము కనిపెడుతున్నాం. కృప చూపండి, అనుగ్రహించండి, మేలులతో నింపండి. ప్రభా, నీకు వందనాలు. అలానే ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ దర్శించండి. వారికి కావలసిన ప్రతి దీవెన వారికి దయచేయమని ప్రార్థిస్తున్నారు. అలానే ప్రభా, సంఘాన్ని మరి ప్రజలందరినీ, బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచంలో ఈ కరోనా ఆందోళనకరమైన స్థితిలో ఉంటుండగా దాన్ని కూడా అదుపు చేసి నీ బిడ్డలైన మమ్మను కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని నీవు చేసిన వాగ్దానాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఏ తెగులు నీ గుడారము సమీపించదన్నా ఆ ఆత్మీయ అనుభవం చేత, విశ్వాసం చేత, నిరీక్షణ చేత మేము నడిపించబడుతున్నాం. అందరి బట్టి మీకు వందనాలు. ఈ ఒక్క ప్రభా శ్రేష్టమైన వర్తమానాలు ప్రపంచవ్యాప్తంగా అనేకులు చూడడానికి అనువుగా ఈ టెక్నాలజీ ద్వారా ఫేస్బుక్ నుంచి ఈ వర్తమానాలు అందిస్తున్నటువంటి యవనస్తులను బట్టి మీకు వందనాలు. వారిని వాడుకుంటున్నాం. దీవించండి, ఆశ్రయించండి, మీ కృపతో నింపండి. నీ చిత్తమైతే మరొకసారి మేము ఎలాగను కూడుకుని నీ వాక్యాన్ని ధ్యానించుకునే పర్యంతం మాతో ఉండి మమ్మల్ని బలపరిచి నీ చిత్తాన్ని మాకు అనుగ్రహించి సమయాన్ని మాకు అనుగ్రహించమని త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపింప చేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.